నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జైల్లో ఉంది మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా కాకాని గోవర్ధన్ మీద మరో కేసు నమోదైంది అయితే ముత్కూర్ పోలీస్ స్టేషన్లో 2 రోజుల పాటు విచారణ జరుగుతుంది తర్వాత ఇక ఆ విచారణలో ఆయన ఏం చెప్తాడు ఏం తెలియజేస్తాడు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జనరల్ గడ్డ శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ మన లిక్కర్ స్కామ్ సంబంధించి ఎప్పటి నుంచో ఇది కొనసాగుతూనే ఉంది మరి ముఖ్యంగా చూసుకుంటే ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు విచారణకి హాజరు కావాల్సింది కానీ హాజరు కాలేదు నేను 2 డేస్ తర్వాత డేట్ కూడా నేనే చెప్తాను అన్న వ్యాఖ్యలు చేశారు అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ నిల్వ ఉంచి మందని అయితే దాని మీద ఆయన కేసు నమోదైంది ఈ 2 రోజుల పాటు ఆయన కూడా విచారించే అవకాశం ఉంది అయితే ఇక్కడ చూసుకుంటే అదేమన్నా విజయసాయిరెడ్డికి తెలిసిందంటారా లేకపోతే అందుకే విజయసాయిరెడ్డి వెనక తగ్గి ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని తీసుకున్నారు అదుపులోకి ఏం జరుగుతుంది సార్ మద్యం కుంభకోణం అంటే ఏం చెప్తారు పొద్దున్నే ఆయన ఒక ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి గారు ఆ ట్వీట్ విన్న తర్వాత మనం ముందుకు వెళ్దాం అది ఎందుకు ఆయన ఆగారు వెనక తగ్గారు ఈరోజు విచారణకు వెళ్లకుండా వాయిదా వేశారు అనేది ఇప్పుడు మీ ప్రశ్న సమాధానం కూడా అదే ఇక్కడ ఆయన ఏమంటున్నాడు కర్మణ్యే వాదికారేస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూహు మాతసేంగో స్మకర్మణి అన్నాడు అంటే కర్మలను ఆచరించడందే నీకు అధికారం కలదు కానీ వాని ఫలితముల మీద లేదు నీవు కర్మఫలములకు కారణం కారాదు అట్లని కర్మలను చేయటం మానరాదు ఇక్కడ చాలా నర్మగర్భంగా చాలా చక్కగా చెప్పేశాడు ఆయన చాలా విషయాలను ఆయన ఎప్పుడూ నర్మగర్భంగానే చెప్తాడు కర్మ ఎవరిని వదిలిపెట్టదు దేవుడైనా క్షమిస్తాడు కానీ కర్మ వదిలిపెట్టదు అనేది మన పూర్వీకుల నుంచి వింటున్నమాట ఇప్పుడు భగవద్గీత సారాంశంలో ఇప్పుడు దీన్ని బట్టి ఏముంటుందంటే నువ్వు చేయాల్సిన కర్మ నువ్వు చేసావు దాని ఫలితం మాత్రం నీది కాదు కాబట్టి ఇప్పుడు నీ కర్మకి కర్మ నీదే దాంట్లోనూ ముఖ్యమైన సారాంశం చేయాల్సిందంతా చేశారు ఇప్పుడు వీళ్ళు ఎలా అయిందంటే ఇప్పుడు ఇది కళ్ళు మూసుకుని పాలు దాగిన పిల్లి ఇప్పుడు కాలుగాని పిల్లిలా తిరుగుతున్నారు ఒక మాటలో చెప్పాలంటే అందరి పరిస్థితి అదే వైసీపీలో ఇప్పుడు ఇవాళ ఎవరైతే మద్యం కేసులో ఒక్కొక్కళ్ళుగా అరెస్ట్ అయ్యి బోన్లో పడ్డ ఎలకల్లాగా లోపల ఒక్కొక్కళ్ళు నువ్వు వచ్చావా ఇంక వాడు రావాలి కదా వాడు రాలేదేంటి అమ్మాయి ఇంకా మళ్ళీ వీడు ఇంకొకటి ఉండాలి కదా వాడు ఎప్పుడు వస్తాడు అని వాళ్ళే కౌంట్ చేసుకునే పరిస్థితికి వచ్చేసారు అంటే మన 40 మందే వచ్చాము ఇంకా 400 మంది ఉంటారు కదా అన్నట్టుంది వ్యవహారం అంటే ఒక్కొక్కళ్ళు బోన్లో పడతా ఉంటే లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే అది వినాయకుడి బొడ్లో ఏలు పెట్టి తేలి కుట్టించుకున్న సంధానం ఉంది ఇది ఇంకొకళ్ళు చెప్పరు వీళ్ళు ఎలా అంటే వినాయకుడు ఎవరో ఒక 9 మంది పరమానంద శిష్యులు ఉంటారు ఒకడు వెళ్ళి అది వినాయకుడి బొడ్డు పెద్దగా ఉంది కదని చెప్పి ఏలు పెడితే అది తేలు కుడితే అది చెప్పకుండా వచ్చేసి ఏలు పెట్టి చూడు చాలా బాగుంది అంటాడు ఇంకొకటికి ఈ రెండో వాడు వెళ్ళి చెప్పి వాడు పెడతాడు వాడికి కూడద్దు వాడు అదే పని చేస్తాడు ఇంకొకటితో కుట్టించాలని ఇంకొకటి ఆ తేలు కుట్టాలి అట్లాగా ఈ దొంగలు తేలుగుట్టిన దొంగలంతా ఏం చేస్తారంటే ఇదే తేలుగుట్టిన దొంగలు అని సామెత ఆ సామెత పుట్టిందే దాని నుంచి ఈ తేలుగుట్టిన దొంగలని సామెత దీని నుంచి వచ్చిందనమాట ఇలా ఎవడక వాడు లోపలికి వెళ్ళి తేలుగుట్టిన దొంగలందరూ ఏం చేస్తారంటే వాడుండి ఇంకో దొంగ లోపలికి రప్పించుకుంటున్నాడు ఇది ఇప్పుడు జరుగుతున్న తంతు ఇందులో వింత ఏమీ లేదు అలా ఇప్పటికే మనకు ఒక 40 మంది వరకు లోపలికి వెళ్ళారు అయితే ఈ తేలుగుట్టిన దొంగలల్లా చివరాకన్నా అసలు పెద్ద దొంగ ఎవరు అక్కడ దాకా తీసుకెళ్తారు ఇది ఒక ప్రహసనం నడుస్తుంది అందులో క్రమంగా ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు లోపల విచారణ జరుగుతుంది పకడ్బందీగా అన్ని విషయాలు రాబట్టేస్తుంది సిట్టు దానికి ఆల్రెడీ ఈడీ కూడా సహకరించింది చాలా విషయాలు సిట్టుకి కొంత సమాచారం అందించడం దీని నుంచి వీళ్ళు ఇంకా చాలా విషయాలు రాబట్టడం రాజకేశ్ రెడ్డిని లోపలేసిన దగ్గర నుంచి అవి ఇంకా మరింత వేగంగా ముందుకెళ్ళి ఈ విషయం మీద విజయసాయిరెడ్డి గారిని కూడా ప్రశ్నించినప్పుడు చెప్పారు ఈయన ముందే 2 సార్లు విచారణకి వెళ్ళినప్పుడు కూడా ఈయన ఏమన్నాడు బయటకు వచ్చాక సగం బట్టలు ఇప్పేశాను అన్నాడు ఆల్రెడీ ఇప్పుడు ఈయన పెట్టిన ట్వీట్లో కూడా అలానే ఉంది సగం బట్టలు ఆల్రెడీ ఇప్పాడు ఇక ఇప్పుడు వెళ్ళిన తర్వాత మిగతా ఇప్పేస్తాడు అంటే గుప్పిట్లో గుట్టుంది ఇక ఇప్పితే రట్టే ఆ రట్టయ్యే కార్యక్రమం ఎక్కువ రోజులు కనిపించట్లేదు అంటే ఏముందంటే ఇక పాపం పండిన తర్వాత అంటారు కదా ఇక అది ముదురుతూ ఉంది పండుతూ ఉంది ఇక రాబోయే రోజులు అయ్యే ఉంటాయి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి పరిస్థితి ఏంటంటే ఇవాళ మీరు అన్నట్టు అరెస్ట్ కాకపోవడానికి కారణం సుమారుగా ఈయన మన అంటే అంచనా వేసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి ఈ విషయంలో చాలామంది వ్యక్తుల్లో ఈయన కూడా ఇప్పుడు వైసీపీలో చాలా కీలక భూమికి పోషించాడు ఇతను ఇంతకుముందు తవ్వకాలు ఉన్నాయి దాంట్లో ఇతను చాలా దూకుడుగా ఉండటం ఆ తర్వాత అందరినీ బెదిరించి
ఏ విధంగా గనులు ఆక్రమించుకున్నాడు, తర్వాత అక్కడ అంతా దౌష్టికాలు చేశాడు, ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటపడిన తర్వాత ఆ కేసు మీద అతను యాక్చువల్గా అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయ్యి ఇప్పుడు ఉండగా ఇప్పుడు మళ్ళీ అదనంగా కొత్తగా మరో కేసు నమోదైంది. అదేంటంటే ఇప్పుడు 2024 ఎలక్షన్స్కి మద్యం కోసం అని చెప్పేసి పూణే నుంచి అక్రమంగా నిల్వలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల అవి ఎక్సైజ్ శాఖ దాడుల్లో బయటపడటం, ఇవన్నీ కేసులు నమోదు కావడంతో ఇప్పుడు అవన్నీ కూడా తెర మీదకి వచ్చినాయి. సో దీంతో తీగలాగితే డొంకంతా కదులుతుందన్నట్టు చాలా విషయాలు ఇప్పటికే ఒక్కొక్కటి కూడా కొలుక్కొస్తున్న సందర్భంలో ఇప్పుడు లీలా డిస్టిలరీస్ నుంచి కూడా వాళ్ళు ఇదే పని చేశారు. అక్కడ ఎవరైతే ఒక పురుషోత్తం ఏదో ఉంది పేరు, అతను కూడా ఇక్కడెక్కడో కాఫీ షాప్లో అతను పనిచేస్తుంటే 32,000 శాలరీకి అతను తీసుకొచ్చి ఏకంగా ఆంధ్ర హెడ్గా పెట్టేశారు. ఏకంగా అతన్ని పెట్టేసి అతనికి బాధ్యతలు అప్పగిచ్చి చెక్ పవర్ కూడా 10 కోట్లకి ఇచ్చేసి అతని ద్వారా మరికి అక్రమ ముడుపులు ఎలా వెళ్ళినాయి అనేది అందరికీ తెలిసిన విషయం. ఆ డిస్టరీస్కి అసలు యాక్చువల్గా లీలా డిస్టరీస్కి అసలు మద్యం తయారు చేసే మౌలిక సదుపాయాలు కూడా లేవు. అలాంటి దానికి మరి విపరీతంగా మద్యం ఏపీసీడీఎస్ఎల్ నుంచి వాళ్ళు ఆ రకంగా అంతా ఆయన చేతిలో ఉంది కదా, రాజకేశ్వర రెడ్డి చేతిలో ఉన్న పళ్ళంగా ఎంత కావాలంటే అంత మద్యం ఆర్డర్స్ ఇచ్చేసారు. అక్కడి నుంచి దాని నుంచి అంటే దాదాపు 800 నుంచి 1000 కోట్లు ఎంతో లీలా డిస్టిలరీస్కి ఆ విధంగా అక్రమ మార్గం అంటే మద్యం ద్వారా వచ్చిన సొమ్ము అలా జమ అయింది. ఆ సొమ్ము ఇప్పటికి కూడా 2.5 కోట్లు ఎంత ఇంకా ఉంది, దాన్ని జప్తు చేస్తున్నారు, అది వేరే విషయం. అలా ఇప్పుడు ఎక్కడికక్కడ చాలా విషయాల్లో అన్నీ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఈ వెలుగులోకి వస్తున్న క్రమంలోనే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి కొత్తగా తెర మీదకి వచ్చాడు. ఇంకా రావాల్సిన వ్యక్తులు ఉంటారు కూడా. అయితే మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి చాలా కీలకంగా ఇంకా చాలా విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అతని ద్వారా అతను చెప్పిన తర్వాత ఇంకా ఇతరులకు సులువు అయిపోతుంది విజయసాయిరెడ్డికి. ఎందుకంటే అతనే మొత్తం ఉన్నది కక్కేసిన తర్వాత ఇక నా దగ్గరే ఉంది, అతను చెప్పిన విషయాలు నా ముందు పెట్టి నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడటానికి ఇంకేముంటుంది మిగతా ఉన్న విషయాలు తప్ప అనే లాంటి ఒక డ్రామా క్రియేట్ అవుతుందా అనేది కూడా ఉంది ఇక్కడ. సో దాన్ని బట్టి ఏంటంటే ఒక వ్యూహరచనలాగా ఉంది సాయిరెడ్డిది. విజయసాయిరెడ్డి గారు ఒక చర్చన చేసి ఇవాళ అంటే ముందస్తుగా ఆయన అరెస్ట్ కాబోతున్నాడు అనే విషయాన్ని తను ఒకవేళ తెలుసుకున్నాడా అన్నట్టుగా ఉంది ఇక్కడ ఈ వ్యవహారం చూస్తుంటే. కాబట్టి నేను మరి ఇంకో 2 రోజుల్లో నేను ఇంట్లో నాకు సొంత వ్యవహారాలు ఉన్నాయి, నేను ముందస్తుగా అనుకున్న కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంది, ఈ కారణం నేను ఈరోజు రాలేకపోతున్నాను అని ఒక సాకు చెప్పినప్పుడు నిన్నైతే ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసరు విచారణ పిలిపించారు, రజిత్ భార్గవ్. ఆయన రానంటే కూడా రావాల్సిందే తప్పదు అంటే ఆయన వచ్చారు. కానీ ఇక్కడ ఒక గంటలోనే మారిపోయింది విజయసాయిరెడ్డిది. అదే అంటున్నానండి. అంటే అక్కడ రమ్మంటే ఖచ్చితంగా హాజరు కావాల్సిన పరిస్థితి రజిత్కి ఎందుకు వచ్చింది, ఇక్కడ రమ్మంటే మరి అంత ఉదాసీనంగా ఇవాళ ఎందుకు వదలాల్సి వచ్చింది అనుకున్నప్పుడు ఆ వెసులుబాటు ఇటు అటు కూడా ఒక హైడ్రామా నడుస్తుందా అంటే ఇతని నుంచి రాబట్టడానికి ముందు ఈ రాజకేశ్వర రెడ్డి నుంచి కొన్ని విషయాలు రాబట్టడానికి ఇక్కడ ఏదైనా ఎక్కడ ఏ వ్యూహరచన జరుగుతుందనేది ఇది ఊహించేది కాదు. ఎందుకంటే ఎత్తుకు పై ఎత్తులు నడుస్తున్నాయి. ఇక్కడ సిట్టు ఎత్తుకు పై ఎత్తేస్తుందా లేదా విజయసాయిరెడ్డి ఎత్తుకు పై ఎత్తేస్తున్నాడా, ఏం జరుగుతుందనేది ఒక హైడ్రామా నడుస్తూ జరుగుతుంది. ఇప్పుడు మనకున్న అంచనా ప్రకారం అయితే ఇప్పుడు మనం చర్చించుకుంటున్న ఈ విషయాన్ని బట్టి విజయసాయిరెడ్డి ఒక వ్యూహరచనలో భాగంగానే ఖచ్చితంగా కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టుని ముందుగానే ఊహించి తర్వాత అతను చెప్పాల్సిన నిజాలన్నీ కక్కిన తర్వాత తన ముందు ఈ విచారణ విషయాలన్నీ ఇటు తిరిగి బయట పెడతారు సిట్ అధికారులు. సో ఇవన్నీ వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి, అతను అది చెప్పాడు ఇతను ఇది చెప్పాడని క్రాస్ చెక్ చేసి అతన్ని నివిడిగా కూర్చోబెట్టి ఇన్ని విషయాలు బయటపడిన తర్వాత మిగతా విషయాలు మీరు దాయాల్సిన అవసరం ఏముంది అన్నట్టుగా అతనికి అష్టదిగ్బంధనం చేసి ఉన్న మిగతా విషయాలు రాబట్టే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయని అనుకోవచ్చు. ఇవన్నీ వాస్తవ రూపం దాల్చినట్టయితే రాబోయే రోజుల్లో ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడు అనే ఒక ఏదైతే గుర్తుందో అది ఖచ్చితంగా బట్టబయలే అవకాశం ఉంది. ఆ అన్ని వీళ్ళు కూడా ఒకవైపే చూపిస్తున్నాయి. అది అందరూ చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డి అనేది అందరికీ జగమెరిగిన సత్యం. కానీ విజయసాయి రెడ్డి విచారణకు హాజరైతే అన్ని నిజాలు నేను చెప్తాను అన్న వ్యాఖ్యలు చేశారు. కానీ గంటలోనే మారిపోయింది మొత్తం డ్రామా అంతా. అయితే దానికి ముందు ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి వస్తున్నారనే అవకాశం వాళ్ళకి తెలుసుందా అంటే విజయసాయి రెడ్డికి తెలుసుందా? ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి ఒకవేళ వస్తే వెలుగులోకి వస్తే ఆయన తర్వాత ఇంకెవరన్నా వచ్చే అవకాశం ఉందా? ఇవన్నీ తెలుసుకొని వాయిదా వేసుకొని విజయసాయి రెడ్డి ఉన్నారంటే ఏం చెప్తారు సార్? ఆయన ముందుగానే ఊహించుకున్నారు కాబట్టి ఏం జరగబోతుంది అనే దాని మీద ఒక అవగాహనకు ఆయన వచ్చే దాని ప్రకారమే ఆయన ఒక స్టాటిస్టికల్గా అతను ఒక ఆలోచించాడు. ఒక రకంగా దాన్ని ఏమంటారంటే ఒక ముందస్తుగా ఇది జరిగితే నా పాత్ర ఏంటి అన్నది ఎవరికారో క్వశ్చన్ ఉంటుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి ముందుగా అరెస్ట్ అయితే అతని పాత్ర పరిమితం అయిపోతుంది. ఇంకా చెప్పాల్సిన విషయం అంతా గోవర్ధన్ రెడ్డి చెప్పేస్తాడు. ఇక మిగిలిన కొంతే ఉంటుంది. ఆ కొంతలో చాలా ఉంది. ఆ కొంత ఆయన గుట్టు ఇప్పడం అనేది జరిగింది. ఆ విధంగా కూడా ఏదేమైనా
మొత్తానికి అష్టదిగ్బంధనంలో మాత్రం వైసీపీ కీలక నేతలు చిక్కుకున్నారు అనేది వాస్తవం. దీని తర్వాత దీన్ని ఏదైతే సిట్ దర్యాప్తు చేస్తుందో ఈ డేటా, ఈ సమాచారం అంతా కూడా ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఈడీ తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. తీసుకుంటే కనుక ఇక తర్వాత ఖచ్చితంగా వైసీపీ నేతలు అందరూ కూడా ఈ ఉచ్చులో చిక్కుకోవడం ఖాయం. విజయసాయిరెడ్డి ఒకవేళ 2 రోజుల తర్వాత ఆయన విచారణకి వెళ్తే ఇక ఎవరి పేరు చెప్తారంటే ఫైనల్ బిగ్ బాస్కి వచ్చిందా, స్టేజ్కి వచ్చిందా, లేకపోతే ఇంకా కొనసాగించే అవకాశం ఉందంటారా? ఏమంటారు సార్? బాహాటంగా బహిర్గతంగా బయట ప్రపంచానికి మాత్రం ఇందులో ఎవ్వరూ కూడా ఆ అంతిమ లబ్ధిదారి పేరుని ఎక్కడా చెప్పట్లేదు ఇంతవరకు. మనం ఇక్కడ విచారణ జరిగిన ఇన్ని రోజుల్లో కూడా మనకు బయట ఇంతవరకు రాలేదు ఆ సమాచారం. సిట్ అధికారులకు వాళ్ళు ఏం చెప్పారనే విషయాన్ని అయితే ఇంతవరకు మనకు బయటకు రాలేదు. బయట మాత్రం ఎవ్వరూ కూడా అంతిమ లబ్ధిదారి ఎవరనే విషయంలో ఇప్పటివరకు ఎవరు నోరిప్పలే, రాజకేశ్వరెడ్డితో సహా. రాజకేశ్వరెడ్డి ఒక మాట అన్నాడు, అంతిమ లబ్ధిదారు ఎవరనేది నేను చెప్పడం జరిగితే అదే నాకు ఆఖరి రోజు. వాళ్ళు జైల్లో ఉంటాను కూడా సిద్ధంగా ఉన్నాం మేము, అయితే చెప్పమానని వాళ్ళు చెప్పడం. మరి అదే కదా స్పష్టంగా తెలుస్తుంది. ఆఖరి రోజు ఆయన స్పష్టంగా చెప్పేశాడు. దీని అర్థం ఏంటి? ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి పరిస్థితి కూడా అదే. ఎవరికైనా ఇది ఆఖరి రోజే అవుతుందనేది విషయం తెలుసు కాబట్టి బయట అక్కడ మాట్లాడే పరిస్థితి లేదు వాళ్ళకి. కానీ లోపల సిట్ అధికారులు అడిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా తమ్మిని చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు అడుగుతారు. అందువల్ల ఖచ్చితంగా నిజాలైతే బయటకు వస్తాయి. అప్పటి వరకు మాత్రం ఎవరికి వాళ్ళే సిట్ అధికారుల దగ్గర వాస్తవాలు కక్కడానికి మాత్రం అవకాశం ఉంది. మరి కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణలో ఏం చెప్తారంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒకటండి, ఇక్కడ మొట్టమొదట 2019లో వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మద్యం కొత్త విధానం అనేది తీసుకొచ్చినప్పుడు ఈ సమాలోచనలన్నీ కూడా విజయసాయిరెడ్డి ఇంట్లోనే జరిగాయి. మొట్టమొదట చాలా సమావేశాలన్నీ అక్కడ కీలకంగా వీళ్ళంతా అక్కడ వ్యవహరించారు. మద్యం కొత్త విధానాన్ని ఎలా రూపొందించాలి, దీని వ్యూహరచన ఏంటనేది అన్నీ కూడా అక్కడ జరిగినాయి. అందులో భాగంగా అక్కడ ఈ లీలా డిస్టిలరీస్ లాంటివి కానీ, లేకపోతే ఆదాన్ గ్రూప్ పెట్టి, ఆదాన్ ఒక కంపెనీ పెట్టి డిస్టిలరీస్, దానికి ఏ విధంగా లోన్ ఇప్పించారు వేరే చోట నుంచి. ఆ తర్వాత అసలు ఆదాన్ గ్రూప్ అనేది అసలు ఒక అనామక కంపెనీ. అలాంటి కంపెనీకి అసలు ఎక్కడా కూడా మద్యం అనేది అసలు తయారు చేసేదే లేదు. అలాంటి దానికి మరి ఆ మద్యం ఆర్డర్స్ ఎలా వచ్చినాయి, దాని నుంచి మరి మద్యం ఆర్డర్స్ వాళ్ళు ఎలా తెచ్చుకున్నారంటే రాజకేశ్వరెడ్డి ఇచ్చినాయే. దాని నుంచి పూర్తిగా మరి అతని చేతిలోనే ఉన్నాయి కాబట్టి మరి అక్కడి నుంచి మద్యం ఎలా ఏర్లై పారింది. ఆ తర్వాత ఎన్ని నోట్ల కట్ల వేల కోట్ల కొద్ది డబ్బు ఎన్ని రకాలుగా ఎన్ని అడ్డదారుల్లో వెళ్ళి ఇప్పుడు అంతిమదారికి వెళ్ళింది. ఇవన్నీ కూడా ఇక్కడ వ్యూహరచన జరిగిన ప్లేస్లో అన్నీ వీళ్ళందరూ సమావేశంలో ఉన్నారు కాబట్టి ఇక రాజకేశ్వరెడ్డి కానీ, లేకపోతే విజయసాయిరెడ్డి గారు కానీ, ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ, ఈ కీలక నేతలంతా సమావేశమైన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఒకరికొకళ్ళు సమావేశమైన విడివిడిగా ఇప్పుడు అడుగుతున్నారు. అడిగినప్పుడు ఎవరికెవరు ఏం చెప్పారు, విడివిడిగా ఏం చెప్పారు, కలిసి ఏం చెప్తారనేది అన్నీ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఖచ్చితంగా సిట్ అయితే ముమ్మరంగా దర్యాప్తు చేస్తూనే ఉంది. కీలక సమాచారం అయితే రాబట్టింది అనేది కొన్ని బోగట్ట. దీని ప్రకారం ఈ గుట్టు రెట్ట అవుతుంది అనేది, అందరూ తప్పనిసరిగా అరెస్ట్ అవుతారనేది, అంతిమ లబ్ధిదారు ఎవరనేది కూడా క్లియర్గా వచ్చేస్తుంది. సో ఇదని చూశారు కదా, లిక్కర్ స్కామ్ సంబంధించి కాకాని గోవర్ధన్ మీద మరో కేసు అయితే నమోదైంది. తర్వాత ఆయన 2 రోజుల పాటు విచారణ అయితే కొనసాగించే అవకాశం ఉంది. ఆ విచారణలో ఆయన ఏం చెప్తారో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.